ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు రాపూరులో ఘనంగా నిర్వహించారు. రాపూరు మండల అధ్యక్షులు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్ను అశోక్ కుమార్ రెడ్డి రాపూరు మండల టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి బాణాసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల కేరింతలు, నినాదాలతో ఎంపీడీఓ కార్యాలయం హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో రాపూరు మండల అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, సొసైటీ చైర్మన్ దందోలు వెంకటేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లవడ్ల వెంకటరమణ రెడ్డి, రాపూరు మండల ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, స్వీట్ ఛాన్ బాషా, పచ్చిగల రత్నయ్య, షేక్ ముఖ్తార్, లక్కాకుల భాస్కర్, కూలిపోగు కన్నయ్య, కొండాపురం కస్తూరి, సమయం ప్రసాద్, కుటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన రాపూర్ మండలం ప్రజానిక్యం నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఒక పండగ వాతావరణంగా ఈ రాపూర్ మండల ఆఫీస్ పరిధిలో ఆయన కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఆయన గురించి చెప్పుకోవాలంటే రోజంతా సరిపోదు. ఆయన ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు. ఒక గ్రేట్ విషనరీ. ఈజ్ అ పైనీర్ ఆఫ్ ఐటీ టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఐటీ విప్లవం ఏ విధంగా తెచ్చాడు, అదేవిధంగా ఇప్పుడు ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి అమరావతిని అదేవిధంగా తీర్చిదిద్దాలని ఆయన పడిస్తూ ఆయన శ్రమిస్తున్న విధానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఒక టార్చ్ బేరర్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఈ తరానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక మార్గదర్శి, ఆయన ఒక దీక్షుచి. ఆయన 76 సంవత్సరాలు గడిచినా కానీ 18 గంటలు పనిచేస్తున్న తీరు ఒక స్ఫూర్తి. భవిష్యత్ తరాలకు ఆయన చూసి నేర్చుకోవాల్సిన ఒక స్ఫూర్తి. ఆయన్ని ఎంత కొనియాడినా మనకు సమయం సరిపోదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మన రాపూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కలిసి, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఈ జన్మదిన శుభాకాంక్షలకు తెలియజేస్తూ అందరూ కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రుల్ని మన పెద్దవాళ్ళు చూశారు, మనము చూసాం. మన తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడరు. మన హైదరాబాదును కూడా ఎంత డెవలప్డ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంత హైటెక్ సిటీ అయితే ఏమి, సైబరాబాద్ అయితే ఏమి, ఎంత డెవలప్మెంట్ చేశాడో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈనాటి వరకు కూడా ఏది రాజధాని లేకుండా గత ప్రభుత్వం ముడుముక్కలాట చేసింది.